అంటే మంచి మంచి ఏదైతే మంచి కోసం తీసుకొచ్చినటువంటి దేంట్లోనైనా కానీ ఏ పనిలో అయినా కానీ దాంట్లో చెడు కూడా కొంచెం తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి వెతికే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా కూడా అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఏంటి సార్ దీనికి కట్టడి ఏంటి, అసలు ఎట్లా కట్టడి చేయాలి ఏంటి అసలు? సో ఫస్ట్ మనం అండి, ఒక సామెత ఉంది. కన్సిడర్ ఒక స్మార్ట్ నైఫ్. ఒక కత్తి తీసుకోండి. ఉమ్, ఒక డాక్టర్ దగ్గర ఉంటే ఒకలాగా ఉంటుంది, ఒక థీఫ్ దగ్గర దొంగ దగ్గర ఉంటే ఒకలాగా ఉంటుంది. సో ఏఐ ఇస్ ద సేమ్ థింగ్. ఉమ్, వాడే వ్యక్తిని బట్టి డిఫరెన్షియేషన్ మారిపోతుందండి. సో డాక్టర్ ఆపరేషన్కి వాడి పేషెంట్ ని రికవర్ చేయొచ్చు, ఇంకో థీఫ్ దొంగ దాన్ని అతను చంపేయచ్చు. ఆడే వాడే ఇంటెంట్ని బట్టి సిచ్యువేషన్ మారిపోతుందండి. సో ఇప్పుడు ఉన్న ఏఐలో నార్మల్ ఇప్పుడు మనం చూస్తే గవర్నమెంట్ ప్రాజెక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వాడుతున్నాయండి. ఒకటి బషినీ ప్రాజెక్ట్ అని ఏఐ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ వాడుతున్నారు. ఓకే, ఇట్స్ యూస్ ఫర్ బెస్ట్ థింగ్స్. సెకండ్, అదే యూస్ చేసే ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ లో వాయిస్ పెట్టి మీరు దేవినేని ఉమ గారి గురించి చెప్పారు. ఆ వాయిస్ వాడి వాయిస్ క్రియేట్ చేసి ఫేక్ కాల్స్, ఫేక్ సృష్టించిస్తున్నారు. ఓకే, సో వాడే విధానం, వాడే వ్యక్తి వల్ల ఇది మారుతుందండి. ఓకే, సో దాన్ని బట్టి ఇప్పుడు మనకు లేనిది రెస్పాన్సిబుల్ ఏఐ ఫ్రేమ్ వర్క్ అండి. సో మార్కెట్లో మల్టిపుల్ ఏఐస్, చాలా ఏఐస్ వచ్చేసాయి. ఓకేనా, లైక్ ఎగ్జాంపుల్ రీసెంట్గా చూసా, రష్మిక మందన వీడియోస్, అమితాబ్ బచ్చన్ వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి చాలా. సో ఇది రెస్పాన్సిబుల్ ఏఐ ఫ్రేమ్ వర్క్ అని మన దగ్గర ఏమీ లేదు. హౌ షుడ్ ఏఐ షుడ్ బి యూజ్డ్, ఏఐ ఎలా వాడాలి, ఏఐని ఎలా వాడాలి, ఇలా ఏఐ ఈ ఏఐ ఇలానే వాడాలి. సో ఒకవేళ ఫేక్ వీడియో అయితే ఆ ఏఐ యొక్క వాటర్ మార్క్ రావాలి అని ఎలాంటి లాస్ మనం చేయలేము. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి మనకు టైం పట్టే టైం. ఎగ్జాంపుల్ ఒక ఫేక్ వీడియోని చూసి దాన్ని డౌన్ చేయడానికి మనకు పట్టే టైం 6 days పడుతుంది నార్మల్గా మార్కెట్లో. సో ఇట్స్ టేకింగ్ అ లాంగ్ టైమ్. సో ద టెక్నాలజీ, బై యూజింగ్ టెక్నాలజీ, పోలీస్ అండ్ ద affiliated officials should react very soon. Within 6 hours it should make it down. సో ఒక డీప్ ఫేక్ లా అని, రెస్పాన్సిబుల్ ఏ ఫ్రేమ్ వర్క్ అని ఇలాంటి ఫ్రేమ్ వర్క్ తీసుకొని వస్తే ఇట్ విల్ వెరీ యూస్ఫుల్ టు ఇలాంటి కట్టడి చేయడానికి. సో కట్టడి చేయడం అంటే ఓన్లీ అవేర్నెస్. సెకండ్ వచ్చేసి అవేర్నెస్ అండి. అవేర్నెస్, ఈ ఫేక్ లాస్, రెస్పాన్సిబుల్ ఏ ఫ్రేమ్ వర్క్ తీసుకొస్తే తప్ప మనం ఏం చేయలేము. మనం దీన్ని బ్యాన్ చేయడానికి రాదు. ఇట్స్ యూస్ ఫర్ మల్టిపుల్ పర్పస్. టెక్నాలజీ మల్టిపుల్ థింగ్స్ ఫర్ వెరీ వెరీ గుడ్ థింగ్స్. అట్లాగే శ్రీకాంత్ గారు, మనం చూస్తే కనుక దీంట్లో వీడియో కాల్ చేయడం ఇది నిజంగా, ఎందుకంటే సర్వసాధారణం ఒకరికొకరు వీడియో కాల్ చేసుకోవడం, మాట్లాడడం ఇట్లాంటివి. అట్లాగే ఎవరో పోలిన ప్రముఖ వ్యక్తుల పేర్లతో, ప్రముఖ వ్యక్తుల రూపురేఖలతో వీడియో కాల్ చేసి ఈ విధంగా ఈజీగా క్యాష్ చేసుకుంటున్నారు, బురడి కొట్టిస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ టైంలో కూడా అట్లాంటివి అయినా కానీ కొంచెం ఆపే ప్రయత్నం ఏమైనా ఉంటుందా? ఏమైనా కట్టడి చేయొచ్చా? ఎందుకు ఈ దిశగా ఆలోచన చేయట్లేదు? సో కట్టడి చేయడం అంటే మనకు ఫోన్ వచ్చినప్పుడు మనమే అవేర్నెస్గా ఉండాలండి. దీని అంటారు పేషెన్స్, వెయిట్ అండ్ పేషెన్స్ పాలసీ. సో మనలో ఎవరు ప్యానిక్ అయిపోయి ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతారు. ఓకే, సో ద థింగ్స్, మనకు కాల్ వచ్చినప్పుడు 3 things అండి. ఒకటి గ్రీడీ. సో ఫస్ట్ థింగ్ గ్రీడీ, మనకు కావాల్సిన అవసరాన్ని చూసి వాళ్ళు ఫోన్ చేస్తారు. ఓకే, అవసరాన్ని బట్టి కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు. లేకపోతే ఫియర్, ఏమవుతుందనే సంఘటనతోటి, రైట్? సో నార్మల్గా మనకు అలాంటి కాల్స్ వచ్చినప్పుడు జస్ట్ స్టాప్ అండ్ వెరిఫై, పాస్ అండ్ వెరిఫై. సో మనలో ఎవరు ఈ 3 second రూల్ పాటించండి. ఒక 3 second పాస్ చేసి వెరిఫై చేసి ఇట్ విల్ బి వెరీ క్లియర్. ఎట్లా సార్ ఒకసారి చెప్తారా? అంటే పాస్ చేస్తే ఏమవుతుంది? పాస్ చేస్తే ఏమైనా ఫ్రీజ్ అవుతుందా? ఏమైనా అవుతుందా? ఎట్లా తెలుస్తుంది? ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు దేవినేని ఉమా గారు ఫోన్ చేశారని చెప్పారు వరకు ఎంపీటీసీ వాళ్ళకు. అతను సార్ నేను 2 minutes కాల్ బ్యాక్ వేస్తాను చెప్పేసి, సో అతనికి ఉన్న సోర్సెస్ రీవెరిఫై చేసుకోవచ్చు. అంత నిజంగా చెప్పాలంటే మీకు తెలియదు కదా, అంత ఉండదు కదా. అంత పెద్ద వ్యక్తి ఫోన్ చేశారనగానే వెంటనే రియాక్ట్ అయిపోతారు, కొంచెం దాంట్లోకి వెళ్ళిపోతారు. అంటే సార్ దాన్ని వాళ్ళు లూప్ హోల్ సార్, ఆ లూప్ హోల్ వాడుకొని ఇలా చేస్తున్నారు. ఓకేనా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారనంటే నిజంగా అదే ఆలోచన చేయొచ్చు అనుకోండి. ఒకవేళ నిజంగా కూడా అరే పెద్ద ఆయన ఫోన్ చేశారు కదా అని చెప్పేసి నేను మళ్ళీ చేస్తానని చెప్పి అనడానికి లేదు కదా. అదేంటో వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతారు. సో సార్ నార్మల్గా దేవినేని ఉమా సార్ ఇక్కడ కాల్ చేశారంటే ఫస్ట్ మనం వెరిఫై చేసుకొని మనకు కాల్ చేసే అవకాశం ఉందా లేదా. అంతేలే, మల్టిపుల్ సోర్సెస్